ప్రియమిత్రులకు శుభోదయం. శ్రీకృష్ణ కర్ణామృతంలో 61వ శ్లోకాన్ని చూద్దాం. చికురం బహుళం విరళం భ్రమరం మృదులం వచనం విపులం నయనం అధరం మధురం వదనం లలితం చపలం చరితం చ కదానుభవే. బాలకృష్ణుణ్ణి కళ్ళారా చూడడానికి లీలాసుకుడు తాపత్రయపడుతున్నాడు, తపన పడుతున్నాడు. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుని యొక్క బహుళ దట్టమైనటువంటి చికురం కురులను, విరళం పలతనైనటువంటి భ్రమరం ముంగురులను, మృదులం కోమలమైనటువంటి వచనం వాక్యములను, విపులం విశాలమైనటువంటి నయనం నేత్రములను, మధురం మనోజ్ఞమైనటువంటి అధరం పెదవిని, లలితం సుందరమైన వదనం ముఖమును, చపలం చంచలమైన చరితం చరిత్రమును కదా ఎప్పుడు అనుభవింతును. కళ్ళారా ఎప్పుడు చూస్తాను. చరిత్రము బాల్యప్రయుక్తమైన చంచలత్వము కలిగి ఉన్నది కాబట్టి మనోజ్ఞంగా ఉంది అని ఊహించుకుంటున్నాడు లీలాసుకుడు. చికురం బహుళం విరళం భ్రమరం మృదులం వచనం విపులం నయనం అధరం మధురం వదనం లలితం చపలం చరితం చ కదానుభవే. ఈ శ్లోకానికి తెలుగు చేత వేంగనామాత్యుడు ఇలా చేశాడు. వెన్నెల గోపకాంతలను వేడుక గోరెడు చాపలంబుతో కన్నుల బిల్కుతో నగుమొగంబున వ్రాలు చలాల కాళితో తిన్నని పల్కుతో ముడిచి దిద్దిన గొప్ప శిరోజపాళితో ఎన్నడు నాదు మ్రోల చరించున వెన్నుడు కావిమోవితోన్. కృష్ణుని దట్టపు నిరికురులను, పలుచని ముంగురులను, మెత్తని పలుకులను, వాలు కన్నులను, సొగసైన మోవిని, చెలువైన ముఖమును, చంచలమైన నడవడిని నేనెప్పుడు కళ్ళారా చూస్తానో గదా అని తపన పడుతున్నాడు లీలాసుకుడు. స్వస్తి.